Dear learners, welcome back to our channel Learn English with Venkat. మనం 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా ఈ 27 రోజున ఎక్స్క్లూజివ్గా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, అలాగే ఆ టెన్స్ యొక్క ఉపయోగాలు ఏంటి అనే విషయాలను కూడా మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ప్రధానంగా మనం ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేసేటప్పుడు విల్ కానీ షెల్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ రెండు కూడా ఫ్యూచర్ని తెలియజేస్తాయి. అయితే వీటి మధ్య డిఫరెన్స్ ఉన్నాయి. అయితే వాటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. మొదట మనం స్ట్రక్చర్ ఎలా ఉంటుంది విల్లుతో అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్ కానీ షెల్ కానీ యూజ్ చేసిన తర్వాత V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్నే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. మొదట మనం విల్లుతో స్టేట్మెంట్స్, క్వశ్చన్స్, అలాగే HBW వర్డ్స్తో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి విల్లుతో అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ సూన్, నేను త్వరలో ఇంగ్లీష్ నేర్చుకుంటా అని చెప్పి దాని యొక్క అర్థం. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఐ యూజ్ చేసాం, తర్వాత విల్ యూజ్ చేసి తర్వాత లెర్న్ అనే V1 యూజ్ చేయడం జరిగింది. లెర్న్ అనే V1 యూజ్ చేయడం జరిగింది. తర్వాత ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ యూజ్ చేసి సూన్ అంటే త్వరలో అని చెప్పి, అంటే ఫ్యూచర్ ఇండికేషన్, సూన్ అనేది త్వరలో అని చెప్పి దాని యొక్క అర్థం. ఇలా సూన్ యూజ్ చేసి మనం ఈ పాజిటివ్ స్టేట్మెంట్ని చెప్పడం జరిగింది. ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ సూన్, నేను త్వరలో ఇంగ్లీష్ నేర్చుకుంటాను. అయితే అది పాజిటివ్ స్టేట్మెంట్. మరి నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలి అంటే, నేను త్వరలో ఇంగ్లీష్ నేర్చుకోను అని ఎలా చెప్పాలంటే, ఇక్కడ మనం వోంట్ యూజ్ చేయాలి. వోంట్ అంటే ఏం కాదు, విల్ నాట్. అంటే మనం నెగిటివ్ చెప్పేటప్పుడు విల్ నాట్ యూజ్ చేస్తుంటాం. ఆ విల్ నాట్నే స్పోకెన్ ఇంగ్లీష్లో వోంట్గా చెప్తూ ఉంటారు. సో ఐ వోంట్ లెర్న్ ఇంగ్లీష్ సూన్, నేను త్వరలో ఇంగ్లీష్ నేర్చుకోనని చెప్పి ఇలా మనం నెగిటివ్ స్టేట్మెంట్ని ఫ్రేమ్ చేయొచ్చు చాలా సింపుల్గా. అంటే పాజిటివ్ అయితే ఐ విల్, నెగిటివ్ అయితే ఐ వోంట్, అంతే. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్లో స్టార్టింగ్లోనే మనం విల్ యూజ్ చేయాల్సి ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత లెర్న్ అనే V1 యూజ్ చేయాల్సి ఉంటుంది. సో విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్ సూన్, నేను త్వరలో ఇంగ్లీష్ నేర్చుకుంటానా, దట్ ఈస్ ద పాజిటివ్ క్వశ్చన్. ఇన్ కేస్ నెగిటివ్ క్వశ్చన్ అయితే స్టార్టింగ్లో వోంట్ యూజ్ చేయాలి. వోంట్ అంటే విల్ నాట్, విల్ నాట్ని మనం ఒంటిగా చెప్తూ ఉంటాం. వోంట్ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత లెర్న్ అనే V1 యూజ్ చేయాల్సి ఉంటుంది. వోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ సూన్, నేను త్వరలో ఇంగ్లీష్ నేర్చుకోనా అని చెప్పి దాని యొక్క అర్థం. ఇక్కడ బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, అంటే స్టేట్మెంట్లో సబ్జెక్ట్ వచ్చి తర్వాత విల్ వచ్చి V1 రావడం జరుగుతుంది. అదే క్వశ్చన్స్లో ముందు విల్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత V1 రావడం జరుగుతుంది. మీరు ప్రధానంగా ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. సో ఇవి స్టేట్మెంట్స్, ఇవి క్వశ్చన్స్. ఇప్పుడు HBW వర్డ్స్తో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి విల్లుతో అనే విషయాన్ని తెలుసుకుందాం. మొదట వై యూజ్ చేద్దాం. వై అంటే ఏంటి, ఎందుకు. వై అంటే ఏంటి, ఎందుకు. వై విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్ సూన్, నేను ఎందుకు త్వరలో ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏదైతే పాజిటివ్ క్వశ్చన్ ఉందో ఈ పాజిటివ్ క్వశ్చన్ యాజ్ టీజ్గా వై తర్వాత ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. దాన్ని యాజ్ టీజ్గా ఇక్కడ వై తర్వాత యూజ్ చేయడం జరిగింది. సో వై విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్ సూన్ అని చెప్పి ఇలా మనం చెప్పు, అంటే నేను ఎందుకు త్వరలో ఇంగ్లీష్ నేర్చుకుంటా అని చెప్పి దానికి అర్థం రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే నెగిటివ్ క్వశ్చన్ ఉందో దాన్ని యాజ్ టీజ్గా ఇక్కడ వై తర్వాత యూజ్ చేద్దాం. వై వోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ సూన్, నేను ఎందుకు త్వరలో ఇంగ్లీష్ నేర్చుకోను అనే మీనింగ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, వై విల్ ఐ లెర్న్, నేను ఎందుకు నేర్చుకుంటాను. వై వోంట్ ఐ లెర్న్, నేను ఎందుకు నేర్చుకోను. ఇలా అక్కడ మీనింగ్ అనేది మనకి కన్వే అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ అంటే ఏంటి. వాట్ విల్ ఐ లెర్న్ సూన్, నేను ఏంటి త్వరలో నేర్చుకుంటున్నాను. వాట్ విల్ ఐ లెర్న్. సో ఇవన్నీ క్వశ్చన్స్ కాబట్టి ఈ HBW వర్డ్స్ తర్వాత విల్ అనేది వచ్చి తర్వాత సబ్జెక్ట్ రావడం జరుగుతుంది ఇలా. నెక్స్ట్ హూ అంటే ఎవరు. హూ విల్ లెర్న్ ఇంగ్లీష్ సూన్, ఎవరు త్వరలో ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఇది ఇలా మనం హూతో ఇలా మనం ఫ్రేమ్ చేస్తుంటాం. నెక్స్ట్ వెన్ అంటే ఎప్పుడు. వెన్ విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఎప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. వెన్ విల్ ఐ లెర్న్. సో వెన్ వచ్చి తర్వాత విల్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ రావడం జరుగుతుంది, తర్వాత V1 రావడం జరుగుతుంది. నెక్స్ట్ హౌ అంటే ఎలా. హౌ విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్ సూన్, నేను ఎలా త్వరలో ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఇలా మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వేర్ అంటే ఎక్కడ. వేర్ విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్ సూన్, నేను ఎక్కడ త్వరలో ఇంగ్లీష్ నేర్చుకుంటాను. వేర్ అంటే ఎక్కడ. ఇలా మనం HBW వర్డ్స్తో కూడా చాలా ఈజీగా సింపుల్గా మనం ఈ విల్తో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం షెల్తో స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్న విషయాన్ని తెలుసుకుందాం. షీ షెల్ బై ఏ కార్ నెక్స్ట్ వీక్, వచ్చే వారం ఆమె కారు కొంటుంది. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ షీ, తర్వాత షెల్ యూజ్ చేసి తర్వాత బై అనే ఒక వెబ్ యూజ్ చేస్తాం. బై అనేది V1. సో V1 అంటే బై, బాట్, బయింగ్, అంటే ఆ 4 వెబ్స్లో బై అనేది V1 అవుతుంది. సో ఇలా షెల్ తర్వాత బై యూజ్ చేసి ఏ కార్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి నెక్స్ట్ వీక్ అనే ఫ్యూచర్ ఇండికేషన్ యూజ్ చేయడం జరిగింది, వచ్చే వారం అని.
అంటే జనరల్గా మనం ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని భవిష్యత్తులో జరిగే పనులు చెప్పడానికి యూజ్ చేస్తుంటాం కాబట్టి ఇలా ఫ్యూచర్ ఇండికేట్ చేసే పదాలను కానీ ఫ్రేజెస్ కానీ మనం వాడుతూ ఉంటాం. సో షీ షెల్ బై ఎ కార్ నెక్స్ట్ వీక్, వచ్చే వారం ఆమె కారు కొంటుందని చెప్పి ఇలా పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాం. ఆమె వచ్చే వారం కారు కొనదని చెప్పి నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి. ఇక్కడ చూడండి, కారు కొంటుంది, కారు కొనదని చెప్పి నెగిటివ్ చెప్పాలి. నెగిటివ్ చెప్పాలంటే షెల్ తర్వాత నాట్ యాడ్ చేయాలి. దాన్నే మనం షెల్ నాట్ అంటాం. అయితే స్పోకెన్ ఇంగ్లీష్లో దాన్ని షాంట్గా చెప్తారు, షాంట్. సో మనం షీ తర్వాత అంటే సబ్జెక్ట్ తర్వాత షాంట్ యూజ్ చేసి తర్వాత V1 యూజ్ చేసి మిగతా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో షీ షాంట్ బై ఏ కార్ నెక్స్ట్ వీక్, వచ్చేవారం ఆమె కారు కొనదు. షీ షాంట్ బై ఏ కార్ నెక్స్ట్ వీక్ అని చెప్పి ఇలా మనం నెగిటివ్ స్టేట్మెంట్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, పాజిటివ్ స్టేట్మెంట్ అంటే షీ షెల్, నెగిటివ్ స్టేట్మెంట్ అంటే షీ షాంట్, అంతే. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్ అంటే వచ్చే వారం ఆమె కారు కొంటుందా అని చెప్పి మనం పాజిటివ్గా క్వశ్చన్ అడగాలనుకోండి, స్టార్టింగ్లోనే షెల్ యూజ్ చేయాలి, తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత V1 యూజ్ చేయాలి. సో షెల్ షీ బై ఏ కార్ నెక్స్ట్ వీక్, వచ్చే వారం ఆమె కారు కొంటుందా అని చెప్పి ఇలా మనం పాజిటివ్గా అడుగుతాం. నెగిటివ్గా అడగాలి అంటే వచ్చే వారం ఆమె కారు కొందా అని చెప్పి నెగిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి స్టార్టింగ్లో షాంట్ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత V1 యూజ్ చేయాలి. షాంట్ షీ బై ఏ కార్ నెక్స్ట్ వీక్, వచ్చేవారు ఆమె కారు కొనదా అని చెప్పి ఇలా మనం నెగిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. చూడండి ఒకసారి, షీ షెల్ బై, ఆమె కొంటుంది. షీ షాంట్ బై, ఆమె కొనదు. పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్. షెల్ షీ బై, ఆమె కొంటుందా, పాజిటివ్ క్వశ్చన్. షాంట్ షీ బై, ఆమె కొనదా, నెగిటివ్ క్వశ్చన్. అంతే, సింపుల్, చాలా చాలా సింపుల్. మీరు సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే. ఇప్పుడు HBW వర్డ్స్తో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి షెల్ తనషన్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వై యూజ్ చేద్దాం. వై అంటే ఎందుకు. వై షెల్ షీ బై ఏ కార్ నెక్స్ట్ వీక్, వచ్చే వారం ఆమె కారు ఎందుకు కొంటుందని చెప్పి ఇలా అన్న. అంటే మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏదైతే పాజిటివ్ క్వశ్చన్ ఉందో, ఆ పాజిటివ్ క్వశ్చన్ యాజ్ ఈజ్గా ఇక్కడ వై తర్వాత మనం ఉంచడం జరిగింది. సో తద్వారా మనం ఆమె వచ్చే వారం కారు ఎందుకు కొంటుందనే తెలుగు మీనింగ్ వచ్చే ఇక్కడ సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద పాజిటివ్. నెగిటివ్స్ కూడా ఉంటాయి HBW వర్డ్స్. ఇక్కడ చూడండి, వైతో మనం చెప్తున్నాం కదా, వై షాంట్ షీ బై ఏ కార్ నెక్స్ట్ వీక్, ఆమె వచ్చే వారం కారు ఎందుకు కొందు. ఇక్కడ చూడండి, ఎందుకు కొంటుంది అన్నాం, అది పాజిటివ్. ఎందుకు కొనదు అనేది నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, వై షాంట్ షీ బై అంటే ఎందుకు కొనదు, వై షాల్ షీ బై ఎందుకు కొంటుంది, అది డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ హూ అంటే ఎవరు. హూ షాల్ బై ఏ కార్ నెక్స్ట్ వీక్, వచ్చే వారం ఎవరు కారు కొంటారు అంటే ఇక్కడ ఆ కొనే పర్సన్ మనం ఇక్కడ ప్రస్తావించలేదు కాబట్టి ఇక్కడ మనం షీని తీసేసాం. నెక్స్ట్ హూ షాంట్ బై ఏ కార్ నెక్స్ట్ వీక్, వచ్చే వారం కారు ఎవరు కొనరు. చూడండి, ఎవరు కారు కొంటారు పాజిటివ్, ఎవరు కారు కొనరు అనేది నెగిటివ్ అవుతుంది. సో హూ షాంట్ బై ఏ కార్ నెక్స్ట్ వీక్ అంటే హూ షాల్ బై ఏ కార్ పాజిటివ్, హూ షాంట్ బై ఏ కార్ నెగిటివ్, అంతే. నెక్స్ట్ వన్ వాట్ అంటే ఏంటి. వాట్ షాల్ షీ బై నెక్స్ట్ వీక్, ఆమె వచ్చేవారం ఏమి కొంటుంది, వాట్ చూడండి, వాట్ తర్వాత షాల్ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ యూజ్ తర్వాత V1 యూజ్ చేయడం జరిగింది. ఆమె వచ్చేవారు ఏమి కొంటుందని చెప్పి అలా అన్నాం. ఇప్పుడు నెగిటివ్, వాట్ షాంట్ షీ బై నెక్స్ట్ వీక్, ఆమె వచ్చేవారు ఏమి కొనదు. ఇక్కడ చూడండి, ఏమి కొంటుంది పాజిటివ్, ఏమి కొనదు నెగిటివ్. అంటే వాట్ షాంట్ షీ బై నెక్స్ట్ వీక్, ఆమె వచ్చేవారు ఏమి కొనదు. ఏమి కొంటుందంటే వాట్ షాల్ షీ బై, ఏమి కొనదు అంటే వాట్ షాంట్ షీ బై, అంతే, సింపుల్. నెక్స్ట్ వన్ వెన్ అంటే ఎప్పుడు. వెన్ షెల్ షీ బై ఏ కార్, ఆమె ఎప్పుడు కారు కొంటుంది. వెన్ అంటే ఎప్పుడు, ఇక్కడ టైంని అడుగుతున్నాం. ఆమె ఎప్పుడు కారు కొంటుంది. వెన్ షెల్ షీ బై ఏ కార్. చూడండి, వెన్ తర్వాత షెల్ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత V1 యూజ్ చేయడం జరిగింది. అయితే అది పాజిటివ్. నెగిటివ్ ఎలా చెప్తాం. వెన్ షాంట్ షీ బై ఏ కార్, ఆమె ఎప్పుడు కారు కొనదు. చూడండి, షాంట్ యూజ్ చేస్తే నెగిటివ్ ఎందువల్లంటే ఇక్కడ కారు కొనదని చెప్పి అన్నాం. అదే కారు కొంటుందని చెప్పడానికి వెన్ షాల్ షీ బై అని చెప్పాలి. కారు కొనదని చెప్పడానికి వెన్ షాంట్ షీ బై అని చెప్పి చెప్పాలి. ఫ్రెండ్స్, ఎండ్ ఆఫ్ ది వీడియో లెసన్లో మీకు ఖచ్చితంగా హోంవర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ హోంవర్క్ చేసినట్లయితే మీకు ఈ లెసన్ అంతా పూర్తిగా అర్థమైనట్లే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విల్ మరియు షెల్ మధ్య గల డిఫరెన్సెస్ గురించి డిస్కస్ చేస్తూ వాటిని ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట మనం ఫస్ట్ పర్సన్తో అంటే వి నేను, మేము, మనవలతో షెల్ ఎలా యూజ్ చేస్తాం, విల్ ఎలా యూజ్ చేస్తాం, అంటే ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తాం అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీల్తో అంటే ఫస్ట్ పర్సన్తో మనం షెల్ యూజ్ చేసినట్లయితే
నాట్ షూర్ అంటే ఆ విషయం, ఆ యాక్షన్ అంత ఖచ్చితం కాదు, అది జరిగే అవకాశం ఆల్మోస్ట్ లేదనే విషయాన్ని మనకు తెలియజేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్: ఐ షాల్ బై ఎ కార్, నేను కారు కొంటాను అంటే అది అంత ఖచ్చితం కాకపోవచ్చు, అంటే కొనకపోవచ్చు 90% అని చెప్పి ఇలా అంత ఖచ్చితం కాని విషయాలు తెలియజేసేటప్పుడు షాల్ యూజ్ చేస్తాం ఫస్ట్ పర్సన్ అయిన ఐ విల్తో. వి షాల్ వాచ్ మూవీ, మేము మూవీ చూస్తాం అంటే అంత ఖచ్చితం కాకపోవచ్చు. ఇలా మనం ఫస్ట్ పర్సన్తో షాల్ యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ కూడా మనం తెలియజేస్తూ ఉంటాం ఫస్ట్ పర్సన్తో షాల్ యూజ్ చేసి. చూడండి ఎగ్జాంపుల్స్: ఐ షాల్ బీ హ్యాపీ ఇఫ్ ఐ గెట్ ద జాబ్, నాకు జాబ్ వచ్చినట్లయితే నేను ఆనందంగా ఉంటా అని చెప్పి ఇలా నా యొక్క ఫీలింగ్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది. సబ్జెక్ట్ ఐ యూజ్ చేసి తర్వాత షాల్ యూజ్ చేసి ఇలా చెప్పాం. వి షాల్ బి సాడ్ ఇఫ్ దే డోంట్ కమ్, వాళ్ళు రాకపోయినట్లయితే మేము విచారంగా ఉంటాం అని చెప్పి ఇలాంటి మన ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ చెప్పేటప్పుడు మనం ఈ ఫస్ట్ పర్సన్ అయిన ఐ విల్తో షాల్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, క్వశ్చన్స్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. క్వశ్చన్స్లో మనం ఫస్ట్ పర్సన్తో ఎప్పుడు కూడా షెల్ ఐ యూజ్ చేస్తూ ఉంటాం ఇంగ్లీష్లో. చూడండి, షెల్ ఐ బీ హియర్, నేను ఇక్కడ ఉండాలా, ఇలా మనం అడుగుతున్నాం క్వశ్చన్ రూపంలో. నెక్స్ట్, షెల్ వి గో దేర్, మనం అక్కడికి వెళ్దామా అని చెప్పి ఇలా క్వశ్చన్స్లో ఫస్ట్ పర్సన్ అయిన ఐ విల్తో ఎప్పుడు కూడా మనం షెల్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఇదే ఫస్ట్ పర్సన్తో అంటే ఐ విల్తో విల్ మనం ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తున్న విషయాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ వన్, స్ట్రాంగ్ డెసిషన్ అంటే మన యొక్క బలమైన నిర్ణయాన్ని తెలియజేసేటప్పుడు మనం విల్ని యూజ్ చేస్తుంటాం ఐ విల్తో. చూడండి, ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను అంటే దట్ ఈస్ మై స్ట్రాంగ్ డెసిషన్, ఇట్స్ మై స్ట్రాంగ్ డిటర్మినేషన్ అంటే నేను ఎలాగైనా నేర్చుకుంటా అని చెప్పి అనే విషయాన్ని ఇక్కడ విల్ అనేది ఫస్ట్ పర్సన్తో మనకి చెప్పడం జరుగుతుంది. వి విల్ విన్ ద మ్యాచ్, మేము మ్యాచ్ గెలుస్తాం, దట్స్ మై స్ట్రాంగ్ డెసిషన్ అని చెప్పి ఇలా మన యొక్క బలమైన నిర్ణయాన్ని తెలియజేసేటప్పుడు విల్తో ఫస్ట్ పర్సన్ యూజ్ చేస్తుంటాం. సెకండ్ వన్, ఇంటెన్షన్ అంటే మన యొక్క ఉద్దేశాన్ని ఆలోచనని తెలియజేసేటప్పుడు కూడా మనం ఫస్ట్ పర్సన్తో విల్ యూజ్ చేస్తుంటాం. ఐ విల్ కాల్ యూ టుమారో, రేపు నీకు కాల్ చేస్తాను. అలాగే వి విల్ ఈట్ అవుట్ సైడ్, మేము బయట తింటాము. ఇలా మన యొక్క ఉద్దేశాన్ని ఆలోచనని తెలియజేసేటప్పుడు ఇలా యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, ప్రామిస్. నెక్స్ట్ వన్ ఏంటి? ప్రామిస్ని మనం తెలియజేసేటప్పుడు విల్ యూజ్ చేస్తూ ఉంటాం ఫస్ట్ పర్సన్తో. చూడండి, డోంట్ వర్రీ ఐ విల్ గివ్ యూ మనీ, నువ్వు బాధపడకు నేను డబ్బు ఇస్తా అని చెప్పి ఐ విల్ గివ్ యూ మనీ అని చెప్పి ఇలా ఫస్ట్ పర్సన్తో విల్ యూజ్ చేసి ప్రామిస్ని తెలియజేస్తాం. నెక్స్ట్ వన్, డోంట్ గెట్ యాంగ్రీ వీ విల్ హెల్ప్ యూ, కోపడకు మేము నీకు సహాయం చేస్తాం. చూడండి, వీ విల్ హెల్ప్ యూ అని చెప్పి మేము నీకు సహాయం చేస్తామని చెప్పి ఇలా ప్రామిస్ చేసి చెప్పేటప్పుడు ఫస్ట్ పర్సన్తో విల్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ పర్సన్ అయినా యూ అంటే నువ్వు మీరు, అలాగే థర్డ్ పర్సన్ అయినా హీ షీ ఇట్, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, దే అంటే వాళ్ళు వారు, అలాగే మాట్లాడే వ్యక్తి, వాటిని మన సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసేటప్పుడు విల్ షెల్ ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ మనకు ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్లేస్లో సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ ఉన్నట్లయితే షెల్ అనేది ఒక యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుందనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. చూడండి, ఈ షెల్ బి హియర్, అతను ఇక్కడ ఉంటాడు అంటే ఖచ్చితంగా ఉంటాడు, ఉండే అవకాశం ఉంది ఎక్కువగా అని చెప్పి ఇక్కడ మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్, దే షెల్ కాల్ యూ, వాళ్ళు మీకు కాల్ చేస్తారు అంటే కాల్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది, ఆ యాక్షన్ జరిగే అవకాశం ఉందని చెప్పి ఇలా షెల్ తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, ఆర్డర్స్ అండ్ కమాండ్స్. ఆర్డర్స్ని కమాండ్స్ని తెలియజేసేటప్పుడు కూడా మనం ఈ షెల్ని సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో యూజ్ చేస్తూ ఉంటాం. యూ షెల్ కంప్లీట్ దిస్, నువ్వు ఇది పూర్తి చేయాలి, దిస్ ఇస్ మై ఆర్డర్. రాజు షెల్ డూ ఇట్ బై ఈవినింగ్ అంటే సాయంకాలం కల్లా రాజు ఇది చేయాలని చెప్పి ఇలా ఆర్డర్స్ కమాండ్స్ యూజ్ చేసేటప్పుడు మనం ఇలా షెల్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, వార్నింగ్స్ అంటే హెచ్చరికలు ఇచ్చేటప్పుడు కూడా మనం ఈ షెల్ యూజ్ చేస్తూ ఉంటాం సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో. యూ షెల్ బి పనిష్డ్ ఇఫ్ యూ డోంట్ డూ, నువ్వు చేయకపోయినట్లయితే నీకు పనిష్మెంట్ ఉంటుంది, నువ్వు శిక్షింపబడతావు అని చెప్పి ఇలా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అష్యూరెన్స్ హామీ అభయం ఇచ్చేటప్పుడు కూడా మనం ఈ షెల్ యూజ్ చేస్తుంటాం సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో. దే షెల్ సెటిల్ ద మ్యాటర్, వాళ్ళు మ్యాటర్ని సెటిల్ చేస్తారు అంటే అభయం ఇస్తున్నా అంటే నువ్వు బాధపడకు, ఇబ్బంది పడకు, టెన్షన్ పడకు, ఆ మ్యాటర్ని సెటిల్ అవుతుందని చెప్పి ఇలా మనం అష్యూరెన్స్ ఇచ్చేటప్పుడు ఇలా మనం షెల్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, ప్రామిస్ని మనం షెల్ని యూజ్ చేసి సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో యూజ్ చెప్తూ ఉంటాం ఎక్స్ప్రెషన్. చూడండి, షీ షెల్ సపోర్ట్ యూ, ఆమె నీకు సపోర్ట్ చేస్తుంది,
అంటే నేను ప్రామిస్ చేస్తున్నా అంటే నేను చెప్తున్నా లేదా ఆమె చెప్తున్నా ఎవరు చెప్తున్నా సరే ఇక్కడ మనం సబ్జెక్ట్ ప్లేస్లో థర్డ్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ కానీ యూజ్ చేసినట్లయితే ఆ ప్రామిస్ అంటే ఒక ప్రామిస్ చేయడం అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ విల్ అంటే మనం సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో విల్ యూజ్ చేసినట్లయితే ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాట్ షూర్ అంటే మనం ఎప్పుడైతే సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో ఒక సెంటెన్స్ మనం చెప్పడం జరిగిందో ఆ యాక్షన్ అంటే ఆ సెంటెన్స్లో జరిగే యాక్షన్ నాట్ షూర్ అంటే అంత ఖచ్చితంగా జరగదని విషయాన్ని మనకు చెప్తుంది. హీ విల్ బీ హియర్ ఇన్ అన్ అవర్ అతను ఇక్కడ ఒక గంటలో ఉంటాడు అంటే నాట్ షూర్. నెక్స్ట్ షీ విల్ గో టు యూఎస్ఏ నెక్స్ట్ ఇయర్ ఆమె నెక్స్ట్ ఇయర్ యూఎస్ఏ వెళ్తుంది నాట్ షూర్ అంటే అంత ఖచ్చితంగా కాకపోవచ్చు జరిగే అవకాశం లేకపోవచ్చు అని చెప్పి ఇలా మనం విల్ యూజ్ చేసి సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో చెప్తుంటాం. నెక్స్ట్ వన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మన యొక్క భావాలు అనుభూతులు చెప్పేటప్పుడు కూడా మనం విల్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి రమ్య విల్ బి టెన్స్ ఇఫ్ షీ ఈజ్ నాట్ సెలెక్టెడ్ ఆమె సెలెక్ట్ కాకపోతే రమ్య ఆందోళన పడుతుంది గాబరా పడుతుందని చెప్పి ఇలా మనం థర్డ్ పర్సన్ సింగులర్ యూజ్ చేసి ఇలా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని యూజ్ చేసేటప్పుడు విల్లు వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్లో మనం ఎప్పుడు కూడా సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో ఎప్పుడు కూడా విల్ యూజ్ చేస్తుంటాం. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చూడండి విల్ హీ కమ్ టుమారో అతను రేపు వస్తాడా. విల్ దే బీ హియర్ దిస్ ఈవినింగ్ సాయంకాలం వాళ్ళు ఇక్కడ ఉంటారా. విల్ రాజేష్ కాలస్ రాజేష్ మనకు కాల్ చేస్తాడా. విల్ యూ షట్ అప్ ప్లీజ్ కాస్త నోరు మూసుకుంటావా. ఇలా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఇలా సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ యూజ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో మనం ఖచ్చితంగా విల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో కొన్ని రకాల కీవర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఆ కీవర్డ్స్ని చూసిన వెంటనే మనం ఈజీగా ఈ సెంటెన్స్ ఈ టెన్స్లో ఉందని చెప్పొచ్చు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. అలాగే మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఆ కీవర్డ్స్ బేస్ చేసుకొని మనం రకరకాల సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు ఈ టెన్స్లో. సో అటువంటి కీవర్డ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఐ విల్ బీ బిజీ టుమారో రేపు నేను బిజీగా ఉంటాను. ఇక్కడ టుమారో అనేది కీవర్డ్ అంటే రేపు అని చెప్పి దాని యొక్క మీనింగ్. హీ విల్ నాట్ కమ్ హియర్ ఆఫ్టర్ ఇక నుంచి అతను రాడు. హియర్ ఆఫ్టర్ అంటే ఇక నుంచి. ఇక్కడ హియర్ ఆఫ్టర్ అనేది ఫ్యూచర్ని తెలియజేస్తుంది. అతను ఇక నుంచి రాడు అని చెప్పి అర్థం. దే షల్ గో అబ్రాడ్ ఇన్ 2025 వాళ్ళు 2025లో విదేశాలకు వెళ్తారు. ఇక్కడ చూడండి ఇయర్ మెన్షన్ చేసేలా భవిష్యత్తులో మనకి వచ్చే ఇయర్స్ అన్ని కూడా మనం యాడ్ చేసి ఈ విధంగా ఆ సంవత్సరంలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని చెప్పి మనం ఈ టెన్స్లో చెప్పచ్చు. నెక్స్ట్ వి విల్ మీట్ యూ ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో మేము మిమ్మల్ని కలుసుకుంటాం. ఇన్ ఫ్యూచర్ అనేది ఇక్కడ కీవర్డ్ అంటే భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో అని చెప్పి దానికి అర్థం. నెక్స్ట్ మండే షీ విల్ హ్యావ్ ఎగ్జామ్ వచ్చే సోమవారం ఆమెకు పరీక్ష ఉందని చెప్పి ఇలా అన్నాం. ఇక్కడ నెక్స్ట్ మండే అని అంటే వచ్చే సోమవారం లేదా నెక్స్ట్ ఫ్రైడే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పి ఇలా మనం నెక్స్ట్ యూజ్ చేసి ఈ విధంగా చెప్పొచ్చు. ఐ షల్ కాల్ యూ సూన్ నీకు త్వరలో కాల్ చేస్తాను. సూన్ అంటే త్వరలో ఇది కూడా కీవర్డ్. ద షాప్ విల్ బీ ఓపెన్ షార్ట్లీ షాప్ త్వరలో ఓపెన్ చేయబడుతుంది. షార్ట్లీ అంటే త్వరలో అంటే ఎక్కువగా ఇటువంటి పదాలను మనం ఈ టెన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం ఫ్యూచర్ని చెప్పడానికి. నెక్స్ట్ వన్ విల్ యూ బీ ఎట్ ద బ్యాంక్ దిస్ ఈవినింగ్ సాయంకాలం నువ్వు బ్యాంక్ దగ్గర ఉంటావా. చూడండి దిస్ ఈవినింగ్ దిస్ మార్నింగ్ దిస్ ఆఫ్టర్నూన్ టు నైట్ అని చెప్పి ఇలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ షీ షల్ టాక్ టు యూ లేటర్ ఆమె నీతో తర్వాత మాట్లాడుతుంది. తర్వాత అని చెప్పడానికి ఇక్కడ లేటర్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇట్ విల్ రెయిన్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ కొద్ది నిమిషాల్లో వర్షం వస్తుంది. చూడండి ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ అని చెప్పి ఫ్యూచర్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ మనం యూజ్ చేసాం. ఇన్ ద కమింగ్ డేస్ వీ షెల్ బై హౌస్ రానున్న రోజుల్లో మేము ఇల్లు కొంటాము. ఇక్కడ ఇన్ ద కమింగ్ డేస్ అనేది మనకి భవిష్యత్తుని తెలియజేస్తుంది. అలాగే మనం ఈ ఫ్రేజ్ని ఎక్కువగా ఈ టెన్స్లో వాడుతూ ఉంటాం. ఇలా రకరకాల కీవర్డ్స్ని మనం ఈ టెన్స్లో ఫ్యూచర్ని తెలియజేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఈ కీవర్డ్స్ని మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే వాటి మీద బాగా అవగాహన ఉన్నట్లయితే మనం చాలా ఈజీగా ఫ్యూచర్ని చెప్పడానికి వీలవుతుంది. ఫ్రెండ్స్ ఇట్స్ టైమ్ ఫర్ హోంవర్క్ ఆమె త్వరలో నిజం తెలుసుకుంటుంది. అతను సాయంకాలం జిమ్లో ఉంటాడు. రేపు నువ్వు ఎక్కడ ఉంటావు. అతనికి వచ్చేవారం నేనేం చెప్పాలి. నీ సందేహాలు నేను తీరుస్తా. నువ్వు హెల్మెట్ ధరించాలి. ఈ వాక్యాలకు ఆన్సర్స్ మీరు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను వాటికి కరెక్ట్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నట్లయితే లెర్న్ ఇంగ్లీష్ వెంకటన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందులో వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా నన్ను అడిగినట్లయితే నేను వాటిని క్లియర్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. కీప్ లెర్నింగ్.